బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీఫ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. వై ఘంటసాల గారు అంటే ఘంటసాల గారి సినిమానే తీయాలని బలమైన సంకల్పం ఎక్కడ వచ్చింది? మంచి డ్రామా ఉందండి ఆయన లైఫ్లో. ఒక లక్ష్య సాధన కోసం కష్టం ఉంది, ఆయన క్యారెక్టర్లో త్యాగం ఉంది, ఆ హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ మీకు ఎలా సార్ అది ఎలా ప్రాజెక్ట్ ఎలా అయిందండి? అసలు ఘంటసాల ది గ్రేట్ అని సినిమా తీద్దామని ఎప్పుడు వచ్చింది? మీరు ఎలా ఆన్ బోర్డ్ వచ్చారు? అసలు ఈ ఐడియా ఎవరిది? అది జనరేషన్కి గుర్తు లేకుండా అయిపోతుంది రాను రాను. రాబోయే జనరేషన్ కూడా ఆ రోజుల్లో ఒక మహాగాయకుడు ఉండేవాడని చరిత్రలో నిక్షిప్తం చేసేద్దామని. ఖచ్చితంగా ఒక సింగర్నే పెట్టాలి ఆ క్యారెక్టర్ అని అనుకున్నారా ఆ రోల్కి? అలా అనుకోలేదండి. ఫస్ట్ ఏంటంటే పర్సనల్లీ ఏమన్నా ఉందా సార్ మీకు? ఏమన్నా ఘంటసాల గారు ఏం లేదు, వెళ్ళి కలవడం అసలు ఇంతవరకు చూడలేదండి. మామూలుగా ఒక సింగర్ కి అల్టిమేట్ గోల్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, కంపోజర్ అవ్వాలి, ఇంతే ఉంటుంది అనుకుంటా కదా. మీకు ఏమైనా మైండ్లో ఎప్పుడైనా యాక్టర్ అవుతాను అనే సెన్స్ ఉందండి? అసలు నేను సింగరే అవుతాను అనుకోలేదు. అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్, మై ఓన్ ప్యాషన్, మ్యూజిక్ చిన్నప్పటి నుంచి అనుకోకుండా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అలా అనుకోకుండా బట్ ఏదైనా నేర్చుకున్నారండి బలంగా? ఏదైనా ఒకటి ఆయన లైఫ్ స్టోరీ మీరు అంతా అబ్జర్వ్ చేశారు కాబట్టి. ఊరికేనే పెద్దవాళ్ళు అయిపోరండి. ఎన్టీఆర్ గారన్నా, ఏఆర్ఆర్ గారన్నా మనకి వాళ్ళ పాటలు గుర్తొస్తే ఆ పాట వెనకాల ఘంటసాల గారే ఉన్నారు, ఇంకెవరు లేరు. ఎక్కువ మటుకు ఘంటసాల గారే. సో అలాంటి లెజెండరీ అంటే పొద్దున్న ఘంటసాల గారి గురించి ఎవరన్నా అడిగితే నాకు తెలుసు అని చెప్పాలంటే ఇలాంటి సినిమా ఒకటి చూడాలి. మార్పును యాక్సెప్ట్ చేయకుండా నేను ఇలాగే ఉంటాను అంటే కనుక అక్కడే ఉండిపోతాం మనం. వి కాంట్ గో ఫార్వర్డ్. అది ఇంకా లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు. సో బేసికల్లీ ఈ సంగీత ప్రపంచంలో మన తాతల కాలం నుండి ఇప్పుడు జెన్జీ వరకు కూడా ఘంటసాల గారి పేరు వినని వాళ్ళంటూ ఎవరు ఉండరు. సో ఇప్పుడు ఘంటసాల ద గ్రేట్ అని చెప్పి ఆయన బయోపిక్ మనందరికీ ఈ జనరేషన్ పిల్లలకు కూడా అర్థమయ్యేలా ఒక సినిమా అయితే వస్తుందన్నమాట. సో దానిలో హీరో మన కృష్ణ చైతన్య గారు మనకి షోస్లో బాగా అలరించి మన చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం, చిన్నప్పటి మీన్స్ కాలేజ్ డేస్ నుంచి చూస్తూ ఉన్నాం కదా. సో ఆయన హీరోగా డెబ్యూ చేస్తున్నారనమాట యాక్టర్గా. అండ్ రామారావు గారు ఆయన కూడా డెబ్యూట్ అండ్ డైరెక్టర్. మాట్లాడదాం. హాయ్ సార్. బాగున్నారండి? సార్ బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా అంటే లిటరల్లీ కరెక్ట్గా సింక్ అయ్యారు. బాగా తీసి ఘంటసాల గారిని మేము అంటే చూడలేదు కదా, జస్ట్ ఆ ఫొటోస్ చూస్తే సేమ్ ఉన్నట్టున్నారు. సో మీకు ఎలా సార్ అది ఎలా ప్రాజెక్ట్ ఎలా అయిందండి? అసలు ఘంటసాల ది గ్రేట్ అని సినిమా తీద్దామని ఎప్పుడు వచ్చింది? మీరు ఎలా ఆన్ బోర్డ్ వచ్చారు? అసలు ఈ ఐడియా ఎవరిది? అది సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఈ ఐడియా నాదేనండి. ఐఎమ్ ప్యాషన్, ఐఎమ్ స్టాంచ్ లవర్ ఆఫ్ ఘంటసాల సాంగ్స్. ఆయన్ని ఈ జనరేషన్కి గుర్తు లేకుండా అయిపోతుంది రాను రాను. రాబోయే జనరేషన్ కూడా ఆ రోజుల్లో ఒక మహాగాయకుడు ఉండేవాడని చరిత్రలో నిక్షిప్తం చేసేద్దామనే సంకల్పంతో తీయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ సక్సీడ్ అయ్యాం. సో ఖచ్చితంగా ఒక సింగర్నే పెట్టాలి ఆ క్యారెక్టర్ అని అనుకున్నారా ఆ రోల్కి? అలా అనుకోలేదండి. ఫస్ట్ ఏంటంటే నేను చాలా మందిని అప్రోచ్ అయ్యా, యాక్టర్స్ని అప్రోచ్ అయ్యా, ఎవరు ముందుకు రాలే. బికాస్ ఆఫ్ దట్ స్మాల్ ప్రొడక్షన్, స్మాల్ అండ్ డైరెక్టర్ ఈజ్ ఆల్సో అన్నోన్. అందుకని ఎవరు ముందుకు రాలేదు. ఇంకా ఒక స్థితిలో నాకు ఈ క్యారెక్టర్ దొరకదేమో అనిపించింది, ఎవరు ముందుకు రావట్లేదు. అప్పుడు సొరాబ్ షా చూడడం తటస్థించింది. అప్పుడు కృష్ణ చైతన్య చూసి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని అనిపించింది. అనుకోవడమే తరువుగా ఆయన కాంటాక్ట్ చేశాము. ఆయన ముందు నేను సింగర్నే కానీ యాక్టర్ని కాదు, నా వల్ల కాదన్నారు. మీరు ఒప్పుకోండి, మేము చేయించుకుంటాం కదా, మీలో యాక్టర్ కూడా తప్పకుండా ఉంటారు. మీరు బేసికలీ సింగర్కి భావాలు ఉంటాయండి, ఆ భావం లేనిదే ఆ పాట రాదు, ఆ పాటతోనే భావం వస్తుంది. అదొక్కటి చాలనుకొని ఆయన చాలా బలవంతంగా నా మాట కాదనలేక ఆయన ఒప్పుకున్నారు. ఒప్పుకున్నందుకు ఆయనకు కూడా మంచి ప్రశంసలు వస్తున్నాయండి. ఈవెన్ చాలా మంచి ప్రశంసలు వస్తున్నాయి. అంటే మామూలుగా బియ్యం 2 మెతుకులు చూసి లేదా అంటాం కదా, ఆ ట్రైలర్ చూస్తే మాత్రం ఆయన జీవించేశారు. అన్ని ప్రీవియస్ వేసామండి, అక్కడ కూడా ఘంటసాల అనేటప్పటికీ ఈయనే అంత కరెక్ట్గా సెలెక్ట్ చేశారని ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం గారే ఒప్పుకున్నారు.
ఎవరు సెలెక్ట్ చేశారో కానీ కృష్ణ చైతన్యని చూస్తే ఆ ఘంటసాలకి చాలా దగ్గర పోలికలు. ఎందుకంటే ఆయన ఘంటసాల గారిని దగ్గర నుండి చూశాడు. ఈజ్ ద కరెక్ట్ జడ్జి. మనందరం చెప్పడం కన్నా ఆయన చెప్పాడు కాబట్టి ఆయన సక్సీడెడ్. పర్సనల్ ఏమన్నా ఉందా సార్ మీకు ఏమన్నా ఘంటసాల గారు ఏం లేదు, వెళ్ళి కలవడం అసలు ఇంతవరకు చూడలేదండి. అంతవరకు కూడా ఎప్పుడు చూడలేదండి. ఆయన పాటే విన్నాము. ఆ పాట అయ్యా అంతకుముందు నేను ఘంటసాల పాఠశాలని ఓ 555 సాంగ్స్ ఆల్ఫాబెటికలైజ్ చేశాను. చాలామంది సింగర్స్కి అదే, అంటే విదిన్ 5 seconds వీ కెన్ రీచ్ ద సాంగ్. అప్పుడు కష్టం ఉండేదండి. ఎవరో అడుగుతారు ఆ పాట పాడండి అంటే అది వెతుక్కోవడానికి చాలా కష్టమయ్యేది. ఈ పాటల బుక్ బాగా పనిచేసింది. అంతతో కూడా నేను సాటిస్ఫై కాలేదు. ఆయన ఇంకా ఏదో చేయాలి. ఘంటసాల గారు కూడా పాటలు పాడేసిన తర్వాత ఇంకా ఏదో పాడాలనుకుని అలా అనుకోవడంలోనే భగవద్గీత పాడగలిగాడండి. సో కృష్ణ చైతన్య గారు అసలు ఆయన ఎప్పుడైనా నార్మల్గా ఒక సింగర్కి అల్టిమేట్ గోల్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి, కంపోజర్ అవ్వాలి, ఇంతే ఉంటుంది అనుకుంటా కదా. మీకు ఏమైనా మైండ్లో ఎప్పుడైనా యాక్టర్ అవుతాను అనే సెన్స్ ఉందండి? అసలు నేను సింగరే అవుతాను అనుకోలేదు. లిరిసిస్ట్ గానే లిరిక్స్ ఎప్పుడు రాలేదు. నేను ఓన్లీ సింగర్నే. ఓకే. అసలు నాది మ్యూజిక్ ఫ్యామిలీ. అవునవును. నేను అంటే అవుట్ ఆఫ్ మై ఇంట్రెస్ట్, మై ఓన్ ప్యాషన్, మ్యూజిక్ చిన్నప్పటి నుంచి అనుకోకుండా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అలా అనుకోకుండా ఇది నా ప్రొఫెషన్ గా. అంటే ఎలా అంటే ఇప్పుడు బీటెక్ లో ఉన్నప్పుడు అలాగే ఏమన్నా స్టార్ట్ అయిందా? నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి మ్యూజిక్ నేర్చుకోవడం రైట్ ఫ్రమ్ మై 7th class నేను మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అలా మెల్లిగా నేర్చుకుంటూ కాంపిటీషన్స్కి వెళ్ళేవాడిని. అలా కాంపిటీషన్స్లో అలవాటు అయిన తర్వాత మెల్లిమెల్లిగా అంటే మ్యూజిక్ బాగా నేర్చుకోవడం బాగా వచ్చిన తర్వాత అనుకోకుండా సినిమాల్లో పాడే అవకాశం కూడా వచ్చింది. సో దట్స్ హౌ మై జర్నీ స్టార్ట్. నేను ఎప్పుడు అనుకోలేదు, అదే చెప్తున్నా కదా, నేను సింగర్ అవుతానని ఎప్పుడు అనుకోలేదు. సో అంటే చిన్నప్పుడు ఘంటసాల గారి పాటలు, బాలు గారి పాటలు ఎక్కువ విని పెరిగాను. అవి వాళ్ళు పాడారని కూడా నాకు తెలియదు అప్పట్లో. అంటే తర్వాత మ్యూజిక్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఓకే సాంగ్కి ఇలా ఇన్ని ఉంటాయి వీళ్ళు పాడతారు అని చెప్పి తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళ గురించి తెలుసుకోవడం జరిగింది అనమాట. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. మీ సంగీత ప్రపంచం, ఐ మీన్ మీ మ్యూజికల్ ఫ్యామిలీ ఎక్స్పాండ్ అవుతూ కూడా మ్యూజికల్లోనే, ఐ మీన్ దానిలోనే ఎక్స్పాండ్ అవుతున్నట్టుంది. బికాస్ మృదుల గారిని పెళ్లి చేసుకున్న తర్వాత మొత్తం ఇంకా యాడ్ అవుతున్నా, ఎవరో కొత్తగా వస్తున్నా అందరూ సింగర్స్, మ్యూజిక్ ఐ మీన్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే వస్తున్నట్టున్నారు. అలా అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ కూడా ఇందులోనే ఉంటారని అనుకుంటున్నారు. మా అబ్బాయి నేర్చుకుంటున్నాడు, ఇంకా ఇట్స్ టూ యంగ్, ఇంకా ఇట్స్ ఎ వెరీ లాంగ్ టైమ్ టు గో. సో బేసికల్లీ మృదుల గారు కూడా ఉన్నారు, ఇద్దరు పెయిర్ అప్ అయి ఉన్నారు. కరెక్ట్. సో ఒకరికొకరు నార్మల్ గా సింగింగ్ లో క్రిటిక్ ఒకరికొకరు క్రిటిక్ లా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే బేసిక్ గా తన యాంకర్ అండి, సింగర్ కాదు, నా వైఫ్ యాంకర్ తను. కానీ సరదాగా ఊరికే పాటలు పాడుతూ ఉంటుంది అంతే. సో క్రిటిక్స్ అంటే నేను ఏదో చెప్తూ ఉంటాను అంతే, తను మామూలుగా తనకు తోచిన సలహాలు నాకు తను. యాక్టింగ్ లో ఎవరు డామినేషన్ ఉందండి? యాక్టింగ్ లో అంటే ఈ సినిమాలో పాత్ర నాది ఎక్కువ, బట్ డామినేషన్ డెఫినెట్లీ మేబీ తనదే అయ్యొచ్చు. అదేం లేదండి, డామినేషన్ అంటే ఏం లేదు, కానీ షీ డిడ్ వెల్. ఏమన్నా ఐ మీన్ ఆవిడ ప్రశంస ఇచ్చారంటే అది గ్రేటే ఖచ్చితంగా. ఎవరు కదా ఎవరి కాళ్ళకి ఇప్పుడు బయట వాళ్ళు ఇస్తారు కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు అలా ఏం లేదు. అంటే ఓకే షీఈ్ ఓకే విత్. చూడలేదండి ఇంకా తను, ఇంకా చూడలేదు. మీ జస్ట్ మీ కాంబినేషన్ సీన్స్ వరకే చూసుంటారు. కరెక్ట్. ఆవిడ ఏమన్నా అన్నారా మీ లుక్ ఇవన్నీ చూసిన తర్వాత ఘంటసాల గారు? షీఈ్ ఓకే విత్ ఇట్. తనకి షీఈ్ ఓకే విత్ ఇట్. అండ్ అంటే ఏదో సినిమాటిక్ గా మనం ఫిక్షనల్ గా ఎలాంటివి చూస్తూ ఉంటాం. అంటే నీ గొంతు ఇంక పని చేయదు, ఫిక్షనల్ గా రాసినప్పుడు రాస్తారు నీ గొంతు ఇంక పని చేయదు అని చెప్పి, తర్వాత మళ్ళీ గొప్ప సింగర్ అవ్వడం రియల్ గా జరిగిందండి. ఆయన చెమ్మి వాళ్ళు రిజెక్ట్ చేశారు వర్చువల్లీ, టెస్ట్ చేసి వాయిస్ టెస్ట్ చేసి నీ గొంతు మైక్ పనిచేయదు అన్నారు. హ్యాపెండ్ అండి, యాక్చువల్లీ హ్యాపెండ్. ఈ సినిమాలో చూపించిన అన్ని కూడా రియల్ ఇన్సిడెంట్స్. ఏది కూడా మీరు అన్నట్టు యునో ఇది చేయలేదు, ఫిక్షనల్ డ్రామా కోసం ఏది చేయలేదు. ఎవ్రీథింగ్ షోన్ ఇన్ ది మూవీ ఈజ్ కంప్లీట్లీ ఆయన లైఫ్ లో జరిగిన సందర్భాలు, సన్నివేశాలు ఏవైతున్నాయో అవే ఇప్పుడు సినిమాలో పెట్టడం జరిగింది. సో అంటే మీ రీసెర్చ్ ఎలా అండి దీని గురించి? అంటే కంప్లీట్ గా మెటీరియల్ ఉందండి ఘంటసాల గారి గురించి, వీడియోస్ అవి లేవు కానీ పుస్తక రూపంలో చాలా మెటీరియల్ ఉందండి. మోరోవర్ ఆయన తిరిగిన ప్రదేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళని కనుక్కొని
మోస్ట్లీ వాళ్ళ వైఫ్ స్టిల్ షీజ్ ఎలివ్ అండి, 92 ఇయర్స్. ఆమె కూడా కొన్ని ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు ఇల్లు ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లొకేషన్స్ ఆ హౌస్ అవన్నీ ఇలాంటివన్నీ కూడా ఆయన రెఫరెన్స్ జన్మించిన ఇల్లు రెఫరెన్స్ కూడా కాదు, చూసాం. అక్కడికే వెళ్ళి షూట్ చేశారు. వాళ్ళ ఇంటి ఒరిజినల్ ఇంట్లో ఒరిజినల్ హౌసెస్ చేశారా? షూట్ చేసాం. ఆల్మోస్ట్ ఏవైతే ఎగ్జిస్టెన్స్ ఉన్నాయో విజయనగరము, శ్రీకాకుళం అటువైపు వెళ్ళి ఒరిజినల్ లొకేషన్స్ ఏవైతే ఆయన పెరిగిన వాతావరణం ఏదైతుందో అక్కడే వెళ్ళి షూట్ కూడా చేశాము. నైస్ నైస్. అంటే లిటరల్లీ మామూలుగా అయితే మనకి కమర్షియల్ సినిమాలు ఉంటాయి, ఈ బయోపిక్లే కమర్షియల్ ఫార్మాట్ లో తీస్తూ ఉంటారు. కరెక్ట్. ఎంతైనా కొంచెం ఇన్స్పైర్ అవుతాం అంతా ఉంటది కానీ అది ట్రూ సెన్స్ అనిపించదు. కొంచెం అనిపిస్తుంది బికాస్ ఫిక్షనల్ యాడ్ చేస్తారు ఆడియన్స్ కి కొంచెం ఆ గూస్ బంప్స్ రావడానికి ఇలాంటి. బట్ ఇది కొంచెం ట్రూ సెన్స్ లో కనిపించింది. ఆ ఈవెన్ టోన్ గానీ, ఫిలిం టోన్ గానీ, కలర్ గ్రేడింగ్ గానీ, అంతా ఎవ్రీథింగ్, ఆ లొకేషన్స్ గానీ, అవును, యాక్టర్స్ కూడా బాగా విభత్సమైన యాక్టింగ్ చేసేసే వాళ్ళు ఉంటే అది వేరు, కమర్షియల్ ఫార్మాట్ లోకి దేనిలోకి వెళ్ళిపోద్ది. చాలా ట్రూగా అనిపించింది లిటరల్లీ, అదే చాలా బాగా అనిపించింది. రైట్ అండి. ఆల్రెడీ సినిమా కొంతమంది చూసారండి, శ్రీకాకుళం వైపు, విజయనగరం వైపు స్క్రీనింగ్ వేయడం జరిగింది. అటువైపు వాళ్ళు చూసారు అండ్ అందరూ కూడా చాలా బాగా కనెక్ట్ అయ్యారు సినిమాకి. అంటే ఘంటసాల గారిని చాలా దగ్గరగా చూసాము అని చెప్పి చాలా ఆ ఏజ్ గ్రూప్ కూడా చూసారండి. చిన్నపిల్లల దగ్గర నుంచి 12 years old నుంచి మీకు 65-70 years old వరకు అందరూ చూసారు. సో అందరికీ కూడా సినిమా చాలా చాలా బాగా నచ్చింది. December 12th ఇప్పుడు యూనో ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ ఆల్ థియేటర్స్ లో రిలీజ్ అవబోతోంది మూవీ. సో కాబట్టి వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఆ మూవీ ఇంకా మంచి ఆడియన్స్ కి ఇంకా చాలా దగ్గరగా వెళ్తుందనే కాన్ఫిడెన్స్ మాకుంది. సో ఘంటసాల గారు వాళ్ళ వైఫ్ బ్రతికే ఉన్నారు కదా, ఆవిడ మిమ్మల్ని చూసి నేను అసలు వెళ్ళలేదు అటువైపుకి? మేము కలిసాం. ఏమన్నా చూపించారా కొంచెం ఎలా హీరో ఎలా ఉంటాడో? మూవీ ఆమె కూడా మొత్తం 2.5 hours మూవీ చూసారండి. మూవీ చూసారు? చూసి నన్ను గట్టిగా పట్టుకొని సాధించావు నాయన అని బాగా ఆశీర్వదించింది. ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా ఆయన ట్రూ లైఫ్ నే ప్రొజెక్ట్ చేసామండి. అంటే నార్మల్ గా చాలా కథలు ఉంటాయి మీ మైండ్ లో, ఓన్లీ ఘంటసాల గారనే కాదు, మీరు అభిమానించే వాళ్ళు, మీరు ఆరాధించే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. వై ఘంటసాల గారు అంటే ఘంటసాల గారి సినిమానే తీయాలని బలమైన సంకల్పం ఎక్కడ వచ్చింది? మంచి డ్రామా ఉందండి ఆయన లైఫ్ లో. ఒక లక్ష్య సాధన కోసం కష్టం ఉంది, ఆయన క్యారెక్టర్ లో త్యాగం ఉంది, ఆ హీరోకి కావాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. అంటే ఇప్పుడు హీరోలు కాదు, అప్పుడు హీరోలలో ఎలా ఉండేదంటే ఒక ఐడియల్ గా ఉండేవారు అందరూ కూడా. ఆ లక్షణాలు, మనిషి ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, మనకన్నా ఇతరుల కోసం జీవించాలి అనే విషయంలో ఆయన ఎలాగనేవాడంటే, మనం పాటలు పాడితే మనం ఒక్కరే జీవించగలం, సినిమా తీస్తే 10 మంది బ్రతుకుతారని కొన్ని సినిమాలు తీయడం కూడా జరిగిందండి. తర్వాత ఆయన చాలాసార్లు అనేవాడండి, ఏమని, నా పాటలకి నా జీవితానికి దగ్గర సంబంధం ఉందని. ఆయన స్క్రిప్ట్ కూడా రాయమని ఆరుద్రి గారికి ఇచ్చాడండి. ఆరుద్రి గారు రాశారు, అది మెటీరియలైజ్ కాలేదు, అది నేను చేశాను, నాకు దక్కింది అవకాశం. సో మీరు అభిమానించే సింగర్స్ ఉంటారు, వాళ్ళకంటే లెజెండ్ ఈయన, బికాజ్ ముందు జనరేషన్ కాబట్టి. ఇది మీకు చాలా నిజంగా ఒక గొప్ప ఆపర్చునిటీ. బట్ ఏదైనా నేర్చుకున్నారండి బలంగా, ఏదైనా ఒకటి ఆయన లైఫ్ స్టోరీ మీరు అంతా అబ్జర్వ్ చేశారు కాబట్టి, స్క్రిప్ట్ లో ఇన్వాల్వ్ అయ్యారు, చూసారు కాబట్టి. సార్ చెప్పినట్టే, అంటే ఆ పెద్ద మనసు, అంత పెద్ద మనసు ఉండాలి. మనం కూడా ఊరికనే పెద్దవాళ్ళు అయిపోరండి. ఇప్పుడు ఎన్టీఆర్ గారన్నా, ఏఆర్ఆర్ గారన్నా మనకి వాళ్ళ పాటలు గుర్తొస్తే ఆ పాట వెనకాల ఘంటసాల గారే ఉన్నారు, ఇంకెవరు లేరు. ఎక్కువ మటుకు ఘంటసాల గారే. సో అలాంటి లెజెండరీ, అంటే సినిమాకి సంబంధించి నేను చెప్పేది, సినిమాకి సంబంధించి అంత లెజెండరీ పర్సనాలిటీస్ వెనకాల ఉన్న లెజెండరీ వాయిస్ ఈయనది. అలాంటిది అంటే ఇంకా నెవర్ ఇన్ ద హిస్టరీ విల్ హ్యాపెన్. మనకి సినిమా సంగీతానికి సంబంధించి మేల్ సింగర్స్లో 2 కళ్ళు ఎవరు ఉంటే ఘంటసాల గారు, ఎస్పీబీ గారే. సో కాబట్టి ఆ లెజెండరీ క్యారెక్టర్, అంటే ఆయన వెనకాల కష్టం ఎంత ఉంది దాని వెనకాల ఆ పొజిషన్లోకి రావడానికి. మీరు అన్నారు కదా ఇప్పుడు ఏం నేర్చుకున్నారు అని, అంటే ఆయన ఎంత వర్క్, ఎంత హార్డ్ వర్క్ చేస్తే, ఎంత పెద్ద మనసు ఉంటే, ఎంత మందితో వర్క్ చేసి యూనో ఆ జర్నీ అనేది బాగా హెల్ప్ అయింది. అంటే మనం ఎంత ఒదిగి ఉండాలి,
ఎంత ఎక్కువ వర్క్ చేయాలి ఆ పొజిషన్లోకి వెళ్ళాలి అనేది డెఫినెట్లీ ఈ స్టోరీ వల్ల తెలుసుకున్నాను. సో బేసికల్లీ మారిపోయిందండి. ఇప్పుడు నేను చూస్తున్న ఈ 20 years 30 years ఇదే చాలా మారిపోయింది. Correct. సినిమా రంగం కానీ ఈవెన్ ఆడియన్స్ టేస్ట్ కానీ ఇవన్నీ మారిపోయింది. ఒకప్పుడు అట్లీస్ట్ ఈ కోవిడ్ దాని పాండమిక్ కంటే ముందు చూస్తే మనకి ఇలాంటి సినిమాలు ట్రూ ఎసెన్స్ ఉన్న సినిమాలు నేషనల్ అవార్డ్స్ని ఖచ్చితంగా అట్రాక్ట్ చేసేవి. Correct. అవార్డ్స్ కూడా ఓన్లీ ట్రూ ఎసెన్స్ ఉన్న సినిమాలకి ఇచ్చేవారు. కమర్షియల్ రంగులు అవన్నీ అవసరం లేదు వాళ్ళకి. కరెక్ట్. బట్ ఇప్పుడు అవి కూడా ఇటువైపే చూస్తున్నాయి అనే సెన్స్ బయట ఒపీనియన్ వచ్చింది. అవును. ఈవెన్ ఆడియన్స్ టేస్ట్ కూడా ఎంత మేకప్ చేస్తే అంత ఐ మీన్ ఈవెన్ అంటే పచ్చిగా మాట్లాడుకుంటే మేకప్ మొహాలనే చూస్తారు అన్నట్టు Correct. ఎంత కమర్షియల్ ఫార్మాట్ లో ఉంటే అంత ఆడియన్స్ బజ్ క్రియేట్ అవుతుంది, అంతలా చూడడానికి ఇష్టపడుతున్నారు. అవును. సో ఇలాంటి టైంలో మీ సినిమాకి ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ టైంలో ఎలాంటి స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేశారండి? అంటే థియేటర్స్ ఈజీగానే దొరికినాయా? డిస్ట్రిబ్యూషన్ ఎవరన్నా రైట్స్ తీసుకున్నారా? ఇంకా అంతవరకు రాలేదండి. ఉమ్, ఉమ్, ఇంకా చిన్న ప్రాజెక్ట్ కాబట్టి అప్రోచ్ అవుతున్నారండి. నేనే కొంచెం టైం తీసుకుంటున్నాను. ఉమ్, అది సురేష్ ప్రొడక్షన్ వారి ద్వారా కానీ గీతా ఆర్ట్స్ వారి కానీ ఉమ్, కొంచెం ఆ క్యాడర్లో రిలీజ్ చేస్తే బాగుంటుందని ట్రై చేస్తున్నానండి. ఉమ్, బహు సక్సీడ్ అవ్వచ్చండి. ఉమ్. సో సంగీత మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే సిన్సియర్గా మేము ఎఫర్ట్ చేసామండి. మంచి స్టోరీని యూనో ఒక గ్రేట్ పర్సన్ని ఆయనను పరిచయం చేద్దాము. ఆయన పాట తెలుసు కానీ ఆయన లైఫ్ స్టైల్ ఆయన స్ట్రగుల్ ఎవరికి తెలీదు అన్న పాయింట్ అందరికీ దగ్గరగా తీసుకెళ్ళాలి అనేదే మా సిన్సియర్ ఎఫర్ట్. ఆ ఎఫర్ట్స్ అని మేము సిన్సియర్గా పెట్టాము. ఇంకా రిజల్ట్ అనేది మీరు అడిగారు. రిజల్ట్ ఇప్పుడు అవార్డ్స్ గురించి కానీ లేకపోతే అవన్నీ ఇంకా మన చేతుల్లో ఏం లేవు. మన ఎఫర్ట్స్ మనం ఎంత పెట్టాము అనేది ఇంపార్టెంట్. ఆ ఎఫర్ట్స్ మేము సిన్సియర్గా పెట్టాము. బట్ ఫిక్షనల్ కథలు అనేవి చాలా పుట్టుకొస్తాయి. మనం మైండ్ లో ఆలోచించుకునే ఏదో ఫిక్షనల్ కథ నేను కాసేపు అంటే ఆలోచించి దీంట్లో ఫిక్షనల్ ఎక్కువ లేదు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఇలాంటి చరిత్ర బికాస్ ఘంటసాల గారి పేరు తెలియని వాళ్ళు ఉండరు కాబట్టి ఆయన చరిత్ర తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. బుక్ చదివే అంత ఓపిక ఎవరికి ఉండట్లేదు. అట్లీస్ట్ మనం ఎంటర్టైన్మెంట్ దీనికి అలవాటు పడ్డాం కాబట్టి ఈ మాధ్యమంలో సినిమాను చూడడం అనేది చాలా బెటర్. పొద్దున్న ఘంటసాల గారి గురించి ఎవరన్నా అడిగితే అవును, నాకు తెలుసు అని చెప్పాలంటే ఇలాంటి సినిమా ఒకటి చూడాలి. కరెక్ట్. సో మీరు ఈ మార్పును చూసి మీకు ఏమనిపించింది అంటే ఎంత సంగీత ప్రియులు మీరు? నార్మల్గా మంచి సంగీతం నుంచి ఇప్పుడు కొంచెం ఎనర్జెటిక్ సాంగ్స్ ఉన్నాయి, Correct. బట్ కొంచెం పరిధులు దాటిన సాంగ్స్ కూడా ఉన్నాయి. కొన్ని మీకు నచ్చవు, మీరు పాడరు, అలాంటి దాకా వెళ్ళరు. సో ఇప్పుడు ఈ అవుతుంది కదా, దీన్ని ఏదో అంటారు ఏంటి ఎవల్యూషన్ ఏదో సంథింగ్, కొత్తగా వచ్చింది, ఇది వచ్చింది, అది వచ్చింది. అవును. ఈ మార్పు మీకు ఎలా కనిపిస్తుంది, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా? మార్పుని మనం యాక్సెప్ట్ చేయాలి, లేకపోతే మనం ఒక చోట స్టక్ అయిపోతాం. మనకు వేరే ఆప్షన్ లేదు. మీరు మార్పుని యాక్సెప్ట్ చేయకుండా నేను ఇలాగే ఉంటాను అంటే కనుక అక్కడే ఉండిపోతాం మనం. వి కాంట్ గో ఫార్వర్డ్. అది ఇంకా ఏం చేయలేము. వీ హ్యావ్ టు గో అకార్డింగ్ టు ద ట్రెండ్ ఎలా వెళ్తుందో దాని ప్రకారం మనం మౌల్డ్ చేసుకొని వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనేది ఆలోచించి మనం ముందుకెళ్ళాలి. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అండ్ దట్ ఈస్ వాట్ ఐ యామ్ అంటే ప్రీచింగ్ టు డూ. అండ్ మీరు పాడేటప్పుడు మీకు కష్టం ఉండేది, మీరు చాలా సాక్రిఫైస్ చేయాల్సి వచ్చేది. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్ అసలు ఏమీ తినేవారు కాదు. అండ్ ఈ వాయిస్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు లాంగ్ రన్ లో ఉండడానికి, ఐ మీన్ ఎక్కువసేపు పాడాలంటే ఆ బ్రీత్ హోల్డ్ చేయడం, ఇవన్నీ నేర్చుకుని కష్టపడి ప్రాక్టీస్ చేసి వచ్చేవారు. ఇప్పుడు చాలా టెక్నిక్స్ వచ్చినాయి. అంటే ఒక లిరిక్ పాడి మనం పాజ్ తీసుకోవచ్చు, ఒకవేళ లో వచ్చినా వాల్యూమ్ దాన్ని పిచ్ పెంచేయచ్చు. వచ్చేసింది ఈవెన్ మనం కొంచెం వాయిస్ ఇస్తే అదే పాడేస్తుంది మన వాయిస్ లో. ఇన్ని వచ్చినాయి కదా, ఏమన్నా ఎక్కడన్నా అనిపిస్తుందా ఇంత కష్టపడే వాళ్ళం కొంచెం సులువు అయిపోయింది, సులువు అవడం వల్ల మీకు ఎంతైనా ప్రేమ తగ్గుద్ది, విలువ తగ్గుద్ది, మీకు ఏమన్నా ఆలోచన వచ్చిందా? అదే అంటున్నానండి. ఇప్పుడు దాన్ని 2 రకాలుగా చూడొచ్చు. ఇప్పుడు ఘంటసాల గారి గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాము? మీరు అన్నట్టు ఆయన అవన్నీ చేసి 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 ఒక కైండ్ ఆఫ్ ఒక బ్యూటిఫుల్ గోల్డ్ లాంటి, ఒక డైమండ్ లాంటి ప్రాజెక్ట్ మనకి ఇచ్చారు కాబట్టి పాటలు, వాటన్నిటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఈ ఏఐ కానివచ్చు, వాట్ ఎవర్ ఈ టెక్నాలజీ కానీ, ఈ టెక్నాలజీని మనం ఏ రకంగా యూజ్ చేసుకొని మనం ఎంత బాగా అవుట్పుట్ ఇవ్వగలుగుతాము అనేది ఆ రకంగా ఆలోచిస్తే మనం కూడా యూనో మన ప్రోడక్ట్కి కూడా ఒక రికగ్నిషన్ వస్తుంది అనేది నా పర్సెప్షన్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే డెఫినెట్లీ అంటే అవన్నీ మన అడ్వాంటేజెస్ లాగా తీసుకోవాలి అనేది నా పాయింట్. సో ఏ సింగర్స్ ని రీప్లేస్ చేసేస్తుంది అనుకుంటున్నారండి? ప్రతి రంగాన్ని రీప్లేస్ చేస్తుంది? అవుతుంది డెఫినెట్లీ ఛాన్సెస్ ఉన్నాయి ఫ్యూచర్లో. కానీ దానికి ఉండాల్సిన డిమాండ్ దానికి ఉంటుంది.
మనకు ఉండాల్సిన రెస్పెక్ట్ మనకు ఉంటుంది. ఇప్పుడు డిమాండ్కి రెస్పెక్ట్కి చాలా డిఫరెన్స్ ఉంది. సో దానికి ఉండాల్సిన డిమాండ్ దానికి ఉన్నప్పటికీ మనకు ఉండాల్సిన రెస్పెక్ట్, మనకు ఉండాల్సిన హుందాతనం మనకు ఉంటుంది. అది ఏ రీప్లేస్ చేయలేదు. ఓకే, ఆ రెస్పెక్ట్ ని అది సంపాదించుకోలేదు, సమస్య లేదు. ఏ కాంట్ బీట్ దట్. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందండి ఓటీటీలో చూసిన దానికి థియేటర్లో చూసిన దానికి ఆ డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు. అదేలేండి, ఇప్పుడు మహాభారతం ఏతో వచ్చేస్తున్నాయి సిరీస్ కింద. రాజమౌళి గారు తీస్తే దాని వాల్యూ వేరే, రియల్ గా తీస్తే అది దాని వాల్యూ. అండ్ ఐ మీన్ మీకు బేసికల్లీ ఒక సినిమాలో మిరపకాయ సినిమాలో ఉంటదండి, నలుగురు చప్పట్లు కొట్టారు, చంద్రమోహన్ గారు అంటారు నాకు కడుపు నిండిపోయింది వద్దు అని అంటారు. అది అక్కడ ఫన్నీ యూజ్ చేసిన ఒక ఫన్నీ సీన్ లాగా. బట్ రియాలిటీ అదే, మీకు నలుగురు చప్పట్లు కొడితే దాని ఆనందం వేరు. ఒక చెక్ ఇచ్చిన, ఒక ₹1,00,000 ఒక 10 లక్షలు చెక్ ఇచ్చిన దానికంటే నిజంగా అంతమంది అప్రిషియేట్ చేశారు 10 లక్షల మంది, మీకు వచ్చే ఆనందం వేరు. బట్ మన జనరేషన్ ఏంటంటే కాంపిటేటివ్ వరల్డ్ లోకి తెలియకుండా కంపారిజన్ లో పడిపోతున్నాం, అందరూ ఈ ఉచ్చులో పడిపోయాం. మరి మీకు ఆ సెగ ఎంతైనా తగిలిందా? ఐ మీన్ మీ ఈవెన్ కొంతమంది ఏంటంటే కంపారిజన్ వైఫ్ నుంచి మొదలవచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మొదలవచ్చు, అలాంటిది ఏమన్నా మీకు తగిలిందా సెగ? ఉంటుందండి. అంటే మళ్ళీ చెప్తున్నాను, అదే చెప్తున్నాను, దీన్ని కూడా మనము అంటే అన్ని పాజిటివ్ గా ఆప్టిమిస్టిక్ తీసుకోవాలి, తీసుకోకపోతే మనం ముందుకు వెళ్ళలేము. దట్ ఈస్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు మీరు మరి ఎగ్జాంపుల్ మీరు అన్న థాట్ అది మైండ్ లో రన్ అయింది అనుకోండి, డెఫినెట్ గా వీ విల్ బి స్టక్ ఇన్ ఎ ప్లేస్. మనం స్టక్ అయిపోతాము, మనం ముందుకు వెళ్ళలేము. అదే థాట్ మనం మైండ్ లో పెట్టుకుంటే గనక వి కాంట్ గో ఫార్వర్డ్ ఎట్ ఆల్. అది ఎట్లా అంటే మన కాళ్ళకి మనమే తాడు పెట్టి ఇలా కట్టేసుకున్నట్టు. మీరు ఆ థాట్ నుంచి బయటికి వచ్చి మీరు ముందుకు ఫార్వర్డ్ అవ్వాలి. మీరు అంటున్నారు కదా ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో అని, మరి ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో మీరు బయటికి రావాలి అంటే మీ థాట్ ప్రాసెస్ మారాలి. మీ థాట్ ప్రాసెస్ మారితేనే యూ విల్ గో ఫార్వర్డ్. అన్లెస్ అండ్ అంటిల్ మీ థాట్ ప్రాసెస్ మారలేదు అనుకోండి, నో వే. మీరు కావాలని ట్రై చేసి చూడండి. ఈ థాట్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే నేను కాంపిటేటివ్ వరల్డ్లో ఉన్నాను అని అనుకున్న వాళ్ళు అక్కడే స్టక్ అయి ఉంటారు. ఆ థాట్ లోంచి బయటకు వచ్చిన వాళ్ళే ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ఎవరినైనా చూడండి. అండ్ పర్సనల్ లైఫ్ కూడా ఎంజాయ్ చేయగలుగుతారు. లైఫ్ డెఫినెట్లీ ఎంజాయ్ చేయాలి. ఎందుకు అంటే నేను నా ఎగ్జాంపులే చెప్తాను. నేను ఎప్పుడూ అనుకోలేదు నేను సింగర్ అవుతానని. నేను ఈ స్టేజ్లో ఉన్నాను, ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. నేను ఒక మోర్ దెన్ ఒక 150 మూవీస్ దాకా పాడాను. నేను ఓకే ఇప్పుడు ఏదో బయటికి వెళ్తే ఓకే కేసీని గుర్తుపడతారు, ఐఎమ్ హ్యాపీ ఫర్ ఇట్. లేదు నేను అసలు మ్యూజిక్ ఫీల్డ్లోకే రాలేదు అనుకోండి, నేను ఏదో నార్మల్గా రోడ్ మీద ఎలా నేను ఇప్పటికీ రోడ్ మీద ఇప్పటికీ ఐ స్టిల్ వెరీ హ్యాపీ రోమింగ్ ఆన్ రోడ్స్. నడుచుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతాను, బస్ ఎక్కుతాను. ఇప్పటికీ నాకు 2-3 కార్లు ఉన్నాయి, నేను కార్లలో తిరుగుతాను. నేను అది ఎంజాయ్ చేస్తాను, ఇది ఎంజాయ్ చేస్తాను. అండ్ ఇదే నేర్చుకున్నాను నేను. దిస్ ఈజ్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్. ఇప్పుడు ఘంటసాల గారి దీంట్లో నుంచి అయినా, బాలుగారి దీంట్లో నుంచి అయినా, మా టీచర్స్ నాకు నేర్పించింది అయినా, మా పేరెంట్స్ నాకు నేర్పించింది అయినా, దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్. ఏంటి అంటే అలా ఉన్నప్పుడు కింద పడిపోవద్దు, ఇలా ఉన్నప్పుడు పైకి ఎగరద్దు. హ్యాపీగా ఏదున్నా దాంట్లో ఎంజాయ్ చేయాలి అనేది దట్ ఈస్ వాట్ ఐ డూ. మీకు రెజ్యూమే ప్రిపేర్ చేసుకున్నారండి ఎర్లీ డేస్ లో ఎప్పుడైనా? ఒకటైనా చేశారు. దాంట్లో నాకు తెలిసి ఖచ్చితంగా రాసుంటారు అడాప్టబిలిటీ అని చెప్పి. దేనికైనా అడాప్టబుల్ అయిపోతుంది. ఆనెస్ట్లీ రాశానో లేదో నాకు గుర్తులేదు, బికాస్ నా రెజ్యూమే నేను ప్రిపేర్ చేయలేదు. చాలా ఐడియల్ గా ఉన్నారు. అదే లేదు. నేను ఇంకా చాలా మంది దగ్గర నుంచి ఇంకా చాలా విషయాలు నేర్చుకుంటాను. ఇప్పటికీ కూడా నా చిన్నవాళ్ళు, నాకన్నా చిన్నగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇట్లా నేను లాట్. నేను ఏదో ఇప్పుడు చెప్తున్నాను కానీ మీరు అన్నట్టు రియాలిటీ ఒక పాయింట్ ఆఫ్ వచ్చినప్పుడు నేను కింద మేబీ నేను కూడా కొంచెం ఏమంటారు కొంచెం డౌన్ అవుతాను అనుకుంటా. అయినా కూడా మళ్ళీ ఓకే ఒక మూమెంటరీ టైంలో డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఐ ట్రై టు గెటప్ అండ్ ఐ ట్రై టు వాక్. సో సార్, బీయింగ్ ఏ డైరెక్టర్ అంటే ఇది కళారంగం. మన ఐ మీన్ మీరు సినిమాలు చూసినప్పుడు ఎన్టీ రామారావు గారు వీళ్ళందరినీ చూసి వాళ్ళ కష్టాన్ని ఇదంతా చూసేవారు. రోజులు ఎలా మారినాయి అంటే ఇప్పుడు స్టార్స్ అయిపోయారు, అందరూ స్టార్స్. మరి ఒక తెలియని మోపిడి ఉంది, అంటే మోస్తున్నారు జనాలు. ఎందుకు మోస్తున్నారు అనేది కొన్ని దానికి లాజిక్లు కూడా లేవు. అంటే కష్టం ఏంటి, కష్టం ఈజ్ ఈక్వల్ టు మోయడమా అంటే సింక్ అవ్వట్లేదు. కొన్ని అసలు ఈక్వలెంట్ గా లేదు, అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాం. సో మీరు ఇదంతా చూసి ఇప్పుడు ఒక రియల్ హీరోని మీరు తీసుకొచ్చారు తెరపైకి. సో ఈ కంపారిజన్ లో ఇప్పుడు తీసుకొచ్చినప్పుడు మీకు ఏమైనా అనిపించినాయండి, రోజులు ఎంత మారిపోయినాయా, ఇలా అయిపోయినాయా, ఎందుకు మోస్తున్నారు ఒక్కొక్కరిని, ఎందుకు ఇలా అవుతుంది అని చెప్పి ఏమైనా అనిపించిందండి? నేను కండి మా హీరోకి నాకు ఒక కామన్ థింగ్ ఉందండి, అడాప్టబిలిటీ ఇన్ ద సెన్స్ కాలంతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వడం తప్ప మనం దాన్ని ఊరిక ఇలా మారిపోయింది ఇలా అయింది అనేది అంటే ప్రశ్నించే తత్వం అంటారు కదా, అలాంటిది ఏం లేదు. లేదు, మనం దానికి మనం అకామిడేట్ అవ్వడమే తప్ప మనం యాజ్ ఈ సెడ్
అక్కడ ఉండిపోతామండి. ఇప్పుడు నా ఏజ్కి నా ఆలోచనలకి సంబంధం ఉండదండి. మీరు యంగ్స్టర్స్ అలాగే ఉంటుంది. అందరూ కూడా ఈయనేం చేస్తారు, డైరెక్టర్ ఏం చేస్తారు అనుకున్నారు. తర్వాత ఏంటంటే డైరెక్టర్ కావాల్సింది విజన్, క్రియేటివిటీ అండి. మన టెక్నీషియన్స్ వాళ్ళంత టెక్నాలజీ ఉంది మనకి, అది మన ఓపిక వాడుకున్నంత దాన్ని ఉపయోగించుకొని డైరెక్టర్గా ఏం కష్టపడలేదండి, నిర్మాతగా కష్టపడ్డా. ఇది మటుకు జరిగింది. సో అది కూడా మనకి ఎంత టైప్ పట్టిందండి ఇది? అదే చేసామండి. అప్పుడు ప్రీ ప్రొడక్షన్ నుంచి ఇప్పుడు వరకు అంటే ఐడియా నుంచి ఇప్పుడు ఈ రోజు 2 years పీరియడ్ లో అంత 2 years అండి. 2 years. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ మొన్న వెబ్ సిరీస్ వచ్చిందా 99 డైరెక్ట్ చేసింది సార్ వాళ్ళ స్టూడెంట్, నా అసిస్టెంట్ డైరెక్టర్ అండి ఆదిత్య హాసన్ అని, లిటిల్ హార్ట్స్ ప్రొడ్యూసర్, లిటిల్ హార్ట్స్ మూవీ ప్రొడ్యూసర్ కూడా ఆయన డైరెక్టరే. మీ స్టూడెంట్ అండి. నా ఫస్ట్ ఈ వర్క్ అండర్ మీ ఫర్ a few days. ఆఫ్టర్ దట్ ఇంక మళ్ళీ అతను ఇంకెవరి దగ్గర పని చేయలేదు, మీకేమే డైరెక్టర్. అందుకే యంగ్స్టర్ అయినా కూడా ఆలోచనలన్నీ 90s లాగి 90s నాస్టాల్జియా అంతా తీసుకొచ్చాడు. నేను 50s చేస్తే అతను 90s చేసాడు. సూపర్ సార్, సూపర్. అండ్ ఐ మీన్ హోప్స్ ఏంటండి అంటే ఇప్పుడు నార్మల్ గా సినిమా తీసినప్పుడు కథ రియల్ కథే, బట్ ఇంటర్వెల్ లో ఎక్కడ ఆపాలి? బికాజ్ ఇంటర్వెల్ లో ఒక హై ఇవ్వాలి, బ్యాంక్ ఇచ్చామండి. ఇంటర్వెల్ ఒక మంచి హై ఇవ్వాలి, ఒక బ్యాంగ్ ఇవ్వాలి. ఆడియన్ పావు గంట దీని గురించి ఆలోచించుకుంటూ వెళ్ళి పాప్కార్న్ తెచ్చుకుని మళ్ళీ కూర్చోవాలి. క్లైమాక్స్ వచ్చేసరికి తెలియని ఒక ఐ మీన్ ఆయన కథ అంతా ఎలా ఉన్నా ఎండింగ్ లో ఒక భావోద్వేగానికి గురవ్వాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి. సో ఇలాంటివన్నీ ఉంటాయి. మీరు అలాంటి అన్ని ఫాలో అయ్యండి. ఆడియన్స్ మట్టుకు 2.5 గంటలు అలా కూర్చోబెట్టే అది ఉందండి ఆ సినిమాలో, అది ఉంది. అది నెక్స్ట్ సీను ఎక్స్పెక్ట్ చేయలేడు, ఏం జరుగుతుందో అలాగా మొదటి 10 minutes తర్వాత గ్రిప్లోకి తీసేసుకుంటుందండి మూవీ. ఇంకా అతను కంట్రోల్లో ఉండడు, మన కంట్రోల్లోకి వచ్చేస్తాడు కంప్లీట్గా. చివరి వరకు ఈ గోస్ విత్ హెవీ హార్ట్. క్యారెక్టర్ డ్రివెన్ సినిమా లాగా ఉందండి. అంటే ఇప్పుడు అంటే సరదాగా కమర్షియల్ సినిమాతో కంపేర్ చేస్తే పుష్ప లాంటి సినిమా ఉంది. ఒక క్యారెక్టర్ పుష్ప పేరు, పుష్ప చుట్టూ తిరుగుతుంది, ఆ నెరేషన్ ఒకటి ఉంటది. సో ఈ కైండ్ ఆఫ్ సినిమా అనిపించింది. అంతేనండి, మొత్తం ఘంటసాల మీకు అక్కడ మొత్తం ఘంటసాల గారి సోల్ అంటే ఆయనది ఏంది, ఆయన చుట్టే మొత్తం తిరుగుతూ ఉంటుంది కంప్లీట్లీ, మొత్తం ఆయన చుట్టే. సో ఈ బాగా మీరు భావోద్వేగానికి గురైన సీన్ ఎక్కడ ఉంటదండి? అంటే ఏ పోర్షన్ లో రావచ్చు? అండ్ గూస్ బంప్స్ మూమెంట్ ఒకటి ఉంటది, ఏదైనా ఒక ఆయన పర్ఫార్మ్ చేసిందో సంథింగ్, ఒకసారి విజిల్స్ కొట్టిందో అక్కడ ఆయన గొంతు పోతుందండి. బేసిక్గానే రియల్ లైఫ్లో కూడా ఆయనకి గొంతు క్షీణించిపోతుంది. సో ఆ టైంలో కొంచెం బాగా మీరు అన్నట్టు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు అక్కడ. సో ఎందుకంటే ఘంటసాల గారు అంటేనే పాట. సో ఆబ్వియస్లీ ఆ గొంతు పోయినప్పుడు యూనో ఆ బాధ ఫీల్ అవుతారు. అంటే కార్డియాక్ అరెస్ట్ తో ఆయన చనిపోయారని చెప్పి నార్మల్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. కార్డియాక్ అరెస్ట్ వచ్చింది కానీ దాని మూలంగా చనిపోలేదండి, థ్రోట్ ఎఫెక్ట్ అయింది. దాని మూలంగా ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అబౌట్ టు బి డిశ్చార్జ్ అండి. ఇవాళ ఈవినింగ్ డిశ్చార్జ్ అవుతాడనగా ఆఫ్టర్నూన్ అప్పుడు కార్డియాక్ అరెస్ట్ వచ్చింది. ఆ గొంతు బాధతోనే ఎండ్ వచ్చేసింది కంప్లీట్గా. సో ఇప్పుడు ఇది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ లైఫ్ కంప్లీట్ లైఫ్. చిన్నప్పటి నుంచి ఆయన స్ట్రగుల్ అయిన దగ్గర నుంచి చిన్నప్పుడు ఎలా స్ట్రగుల్ అయ్యారు అన్నక్కడి నుంచి మొత్తం. చిన్నప్పుడు క్యారెక్టర్ అతులిత్ అని తులసిలో వెంకటేష్ గారి వాళ్ళ అబ్బాయి తను చేశాడు. మీ చైల్డ్ వెర్షన్, మీరు ఎల్డర్ వెర్షన్, ఆయన యంగర్. కరెక్ట్. ఇద్దరు మ్యాచ్ చేసుకున్నారు ఏమన్నా చూసుకుని? సింక్ అవ్వాలి. సెపరేట్ షూట్ అయింది, నా సెపరేట్ షూట్ తర్వాతే చూసుకున్నారు. అంతే తర్వాత మీరు చూసారు కదా మొత్తం? చూసాను. ఎన్నిసార్లు చూసారండి? నేను 2 times చూసాను. 2 times చూసాను. మీరు యాక్టర్ కాదు దానిలో, అసలు మీకు సంబంధం లేదు, ఒక సినిమా చూసారు. మీ ఒపీనియన్ చెప్పండి, మీ రివ్యూ చెప్పండి. చెప్పాను కదండి, ఘంటసాల గారి అభిమానిగా నాకు బాగా కనెక్ట్ అయ్యాను. అది ఘంటసాల గారు ఆ పాటని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ఆ మూవీకి కనెక్ట్ అవుతారు. ఎస్పెషల్లీ తెలుగు పాటని ప్రేమించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అన్నమయ్య సినిమా మీరు చూసినప్పుడు అన్నమయ్య ఎలా ఉంటారో మనకు తెలియదు,
నాగార్జున గారు పోర్ట్రేట్ చేసిన తర్వాత ఓకే అన్నమయ్య ఇప్పుడు శంకరాభరణం సినిమా వచ్చినప్పుడు కూడా అఫ్కోర్స్ ఆ టైంకి నేను ఇంకా చాలా చిన్నవాడిని, అసలు సంబంధం లేదు. బట్ నా తర్వాత వచ్చిన అంటే పెద్దవాళ్ళు చెప్పినప్పుడు నేను విన్నది ఏంటి అంటే దట్ క్రియేటెడ్ ఎ రెవల్యూషన్ ఇన్ కర్ణాటిక్ క్లాసికల్ ఫీల్డ్. అంటే సినిమా సంగీతానికి కర్ణాటక శాస్త్రీయ సంగీతం ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ సినిమా ప్రభావం చాలా చూపించింది ఆ టైంలో అనేది చెప్తే నేను విన్నాను. సినిమా చూసిన తర్వాత అఫ్కోర్స్ అది నేను గ్రహించిన విషయమే. ఎట్ ద సేమ్ టైం ఇది కూడా అంతే, అన్నమయ్య సినిమా కూడా అంతే. మనకు అన్నమయ్య ఆయన ఎలా ఉంటారో మనం చూడలేదు, ఎప్పుడు మనకు తెలియదు. అన్నమయ్య పాటకి వాల్యూ సినిమా వచ్చిన తర్వాత ఇంకా చాలా పెరిగింది ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత. ఇప్పుడు ఘంటసాల గారిది కూడా సేమ్ ఇదే డెఫినెట్లీ. అంటే ఆయన గొప్పతనం ఏంటి అనేది ఖచ్చితంగా ఈ సినిమా చూసిన వాళ్ళు కంపేర్ చేస్తారు. Yes. శంకరాభరణంతోను, అన్నమయ్యతోను, మహానటితోను, ఈ మూడిట్లతో కంపారిజన్లో ఉంది సినిమా. సో అంతవరకు మేము సక్సీడ్ అయినట్టే. నార్మల్గా వాళ్ళందరూ- సంగీతానికి ఎవరినైనా కదిలించే పవర్ ఉంది, ఈవెన్ మిరాకిల్స్ కూడా చేస్తుంది అని అంటూ ఉంటారు. లైక్ చంద్రలేఖ ఏదో సినిమాలో ఆవిడకి కాళ్ళు వస్తాయి, సినిమాటిక్గా ఏదో ఫిక్షనల్గా అంతా పక్కన పెడితే మీరు రియల్ లైఫ్లో చూసిన ఏదన్నా ఒక రియల్ సినారియో ఉందండి సంగీతానికి ఉన్న పవర్ చూసిందా? ఒక్కసారి ఉందండి. నేను మ్యూజిక్ క్లాస్ నేర్చుకున్నప్పుడు ఒక పాట మా సార్ రామాచారి గారు కంపోజ్ చేశారు ఒక పాట. అది వర్షానికి సంబంధించిన పాట, హిందీ పాట. ఆ పాట అవుట్ ఆఫ్ నోవేర్, మీ నమ్మరు, మొత్తం ఎండ, ప్యూర్ దాదాపు సమ్మర్ సీజన్, అది ఎండ్ ఆఫ్ సమ్మర్, మే ఎండింగ్ జూన్ బిగినింగ్ టైంలో జరుగుతున్న క్లాస్ జరుగుతుంది. మీరు నమ్మరు, ఆ పాట పాడిన 10-15 మినిట్స్కి పెద్ద వర్షం పడింది. పెద్ద అసలు మొత్తం సన్నీ డే, ఇట్ వాజ్ ఎ బ్రైట్ సన్నీ డే దట్ డే. ఆ రోజు మాత్రం మీరు అన్నట్టు ఆ మిరకిల్ని నేను చూశాను అవుట్ ఆఫ్ నోవేర్. నాతో పాటు చాలా మంది ఉన్నారు ఆ రోజు, గీతామాధురి, దీపు, లిటరలీ 150 స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ. 150 స్టూడెంట్స్ అందరం మేము కలిసి పాడుతున్నాము. పాడిన ఒక 10-15 మినిట్స్కి వర్షం పడింది. అసలు అది దట్ వాజ్ నిజంగా అదొక మిరకిల్. ఫీల్ అయిన అది కూడా మళ్ళీ వర్షానికి సంబంధించిన పాట అది. ఓకే, ఏం పాట అండి? అదా ఆరే మిత్వా ప్యారే బాదల్ మిత్వా, ప్యారే బాదల్ మిత్వా, ఆరే మిత్వా ప్యారే బాదల్ మిత్వా, प्यारे बादल मितवा, तरसे धरती तुझ बिन, तरसे धरती तुझ बिन, झूम कर आरे मितवा, आरे मितवा, प्यारे बादल मितवा, ప్యారే బాదల్ మిత్వా. అది అప్పుడే కంపోజ్ చేశారు. కంపోజ్ చేసి పాడుతూ ఉండే. సో అది పాడుతున్న కొద్దిసేపటికే వర్షం పడింది అనమాట. సో మీకు ఘంటసాల గారి పాటలు అన్నిటిలో బాగా ఇష్టమైన పాట అంటే ఒకటంటే మీరు తప్పుగా అనుకుంటారు కానీ అలా అన్న కాదు కానీ గమ్ముని టక్కుమని వచ్చేది, ఎక్కువ హమ్ చేసింది, ఎక్కువ విన్నది, ఇలా ఏదైనా ఉంటది కదా? చాలా ఉన్నాయి. అలా ఒక్క పాట నేను ఎలా చెప్పగలుగుతాను? చాలా ఉన్నాయి. కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది, కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది, కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు, కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు, ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు, పాడుతా తీయగా చల్లగా, పసిపాపలా నిదురబో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా చల్లగా. సూపర్ సార్, సూపర్ సూపర్ సార్. చాలా చాలా పాటలు ఉన్నాయి. దెర్ ఆర్ మెనీ 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 సాంగ్స్. ఇందులో మీరు పాడారు సార్ ఇప్పుడు ఈ సినిమాలో?
లేదండి, ఇందులో ఘంటసాల గారి పాటలే ఆయన దీనికి సూట్ అయ్యేలాగా సిచ్యువేషనల్ సాంగ్స్ యూస్ చేసి ఆయన పాటలే పెట్టడం జరిగింది. ఆ రకంగా కూడా ఆడియన్స్ దీనికి చాలా బాగా కనెక్ట్ అవుతారు. బికాజ్ ఆయన పాటే అందరికి చాలా దగ్గర కదా. సో ఆయన లైఫ్ కి సంబంధించిన స్టోరీ వచ్చినప్పుడు ఆయన పాడిన పాటే ఆయన ప్లేబ్యాక్ వస్తూ కొంచెం దాన్ని చేశారండి కొంచెం లేదండి, ఒరిజినల్ సాంగ్స్ original ఆథెంటిక్ గా అది ఎలా అయితే ఉండాలో అలాగే దాన్ని యూజ్ చేయడం జరిగింది. సూపర్. అండ్ ఫైనల్లీ యాక్చువల్లీ మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకోవాలి. బికాస్ ఇంత అద్భుతమైన సినిమాల్లో ఒక సంగీత ప్రపంచంలో ఒక లెజెండ్ ని మనం చూపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి, అది కన్వే అవ్వాలంటే. సినిమా టీమే అది, సినిమా సోలే అది కాబట్టి. ఏంటి ఆయన గురించి ఏం చెప్తారు? వాసురావు గారు చేశారండి మ్యూజిక్. సో సార్ చెప్తారు. సార్ వాసురావు గారు సార్ రాజేశ్వరరావు గారు అబ్బాయి అండి. ఆయన మంచి మ్యూజిక్ ఇచ్చాడండి. ఎస్పెషల్లీ ఆయన చేసింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. పాటలేమి ఒక పాట చేయాలి, అది కూడా చాలా మంచి అప్లాజ్ వచ్చింది. బడే గులాం అలీ ఖాన్ ఇందులో సుమన్ గారు యాక్ట్ చేశారు క్యారెక్టర్. అంటే మనందరికీ గంట ఇష్టమైతే ఆయనకి బడే గులాం ఖాన్ అభిమాని. ఆ రోజుల్లో ఇంట్లోనే 30 days ఆతిథ్యం ఇస్తాడండి. ఇదే బీయింగ్ ఏ బ్రాహ్మణ్, ఘంటసాల గారి పెద్ద అభిమాని. అప్పుడు ఆయన పాటలకి అప్పుడులోనే ఆయన బడే గులాం అలీ ఖాన్ 25,000 ఛార్జ్ చేసేవాడండి. వేరేజ్ లతా మంగేష్కర్ వాళ్ళందరూ రఫీ 500 తీసుకునేవారు. ఇతను 20 మొఘల్ ఆజంలో పాట ఆసిఫ్ ఆయన కోసం ఆగి 25,000 ఇచ్చి పాడించుకున్నాడండి. ఆయన ఘంటసాల గారికి పెద్ద అభిమాని. అది ఆ పాత్ర ఈయనేసాడండి సుమన్. ఈవెన్ ఘంటసాల గారు ఆ రోజుల్లోనే అమెరికా, జర్మనీ, చాలా వెళ్ళారండి. చాలా ప్లేసెస్ లో పర్ఫార్మ్ చేశారు. ఫస్ట్ సింగర్ ఆఫ్ ఇండియన్ సింగర్, ఫస్ట్ సింగర్ అబ్రాడ్, ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో స్టేట్స్. అది కూడా చూపించాడు. సరిగ్గా ఈ పాటప్పుడే మన కలిమి దోచుకునే దొరలు ఎందుకున్నప్పుడే ఒక అతను వచ్చి అతనికి విష ప్రయోగం చేస్తాడు అనమాట. మన ఘంటసాల అది కూడా చూపించడం జరిగింది. సో చాలా విషయాలు ఉన్నాయి, వెరీ ఇంట్రెస్టింగ్. అది చూస్తే చాలా విష ప్రయోగం, గొంతు ఎలా అవడం, అయ్యో చాలా అన్ని చాలా ఉన్నాయండి. అందుకే పర్టికులర్ అన్నారు హీరో ఉండాల్సిన అన్ని ఉన్నాయండి డ్రామా. స్ట్రగుల్స్, అచీవ్మెంట్స్ అన్ని ఒకటండి. ఇప్పుడు ఈ సినిమాలు కుర్రవాళ్ళకి అందరికి సినిమాలు వస్తున్నప్పుడు ఈ సినిమా చూస్తే మటుకు చాలా ప్లెజెంట్గా, ప్రశాంతంగా మనం ఒక మంచి సినిమా చూసామనే ఫీలింగ్ మటుకు తప్పకుండా ఉంటుంది. ఆ ఫీలింగ్తోనే వస్తాడు. చాలా కాలం తర్వాత, శంకరాభరణం తర్వాత అటువంటి సినిమా చూడడం జరిగిందని, మహానటికి దగ్గరగా ఉందని, ఈ విధంగా అయ్యే కామెంట్స్ వస్తున్నాయండి బాగా. కానీ ఇక్కడ ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకెళ్ళడమే ఇబ్బంది. తీసుకెళ్ళిన తర్వాత మటుకు పూనకాలే లోడింగ్ అంటారు చూసారు అట్లా. అంటే ఇప్పుడు హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం అనేది మంచి క్వాలిటీ. 100%. ఎవరిని చూసి ఇన్స్పైర్ అవ్వాలనేది కరెక్ట్ గా చూస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయం మాకు ఇచ్చారు. ఖచ్చితంగా మేము వెయిట్ చేస్తున్నాం ద గ్రేట్ ఘంటసాల సినిమాని చూడడానికి. సో ఆడియన్స్, మీరు కూడా ఘంటసాల ది గ్రేట్ నెక్స్ట్ మంత్ రిలీజ్ అవుతుంది, ఖచ్చితంగా థియేటర్స్ లో చూడండి. నా డ్రీమ్ ప్రాజెక్ట్ ని ఐ డ్రీమ్ లో ఇంటర్వ్యూ పరంగా వస్తున్నందుకు నేను చాలా కృతజ్ఞునండి. థ్యాంక్ యూ. మీరేమన్నా ఎండింగ్ వర్డ్స్? లేదు, ఖచ్చితంగా చూడండి. December 12th ఘంటసాల ది గ్రేట్ థియేటర్స్లో. అండ్ మీరు డెఫినెట్లీ సినిమా చూసిన తర్వాత చాలా 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 ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.